మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరలో ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చిన. అది కూడా గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొచ్చిన. చాలామంది కాల్ చేసి గుత్తి పెట్రోల్ బంక్ సరౌండింగ్ సైడు ఏవైనా హౌసెస్ ఉంటే చెప్పండి అన్నారు. అందుకే ఫ్రంట్‌లో సీసీ రోడ్ ఉండేటట్టు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉండేటట్టు, మెయిన్ రోడ్‌కి చాలా దగ్గర ఉండేటట్టు ఒక హౌస్ అయితే తీసుకొచ్చిన. మీరు ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రాపర్టీ ఎక్కువ రోజులైతే ఉండదు. ఎందుకంటే తక్కువ ప్రైస్‌లో వస్తుంది. మెయిన్ రోడ్‌కి చాలా దగ్గర ఉంది కాబట్టి. ఇంట్లో లేడీస్ ఒక్కళ్ళే ఉండాలన్నా సెక్యూరిటీ వైజ్ చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ బయటికెళ్ళి రావడానికి మెయిన్ రోడ్ చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక ఏంటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఏ రోజు వచ్చేసి డే 28. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 17.5 x 50, మొత్తం 2 సెంట్లలో అయితే ఉంటుంది. మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి ఒక 2.5 feet స్పేస్ అయితే ఉంటుంది. కాంపౌండ్ వచ్చేసి ఓన్లీ ఎల్ షేప్లో మాత్రమే ఉంటుంది. ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు. దాని పక్కన ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. మనం మెయిన్ డోర్లోకి ఎంట్రీ అవ్వగానే, అదే లివింగ్ ఏరియాలోకి ఎంట్రీ అవ్వగానే మనకైతే సిట్అవుట్ ఏరియా కనపడుతుంది. దాన్ని దాటిన వెంటనే లివింగ్ ఏరియా క్లియర్గా కనపడుతుంది. చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటిని విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారని. స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇంకా పిఓపి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. టీవీ యూనిట్ సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. టీవీ యూనిట్ కూడా అద్దరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా ఎలివేట్ అయింది. టీవీ యూనిట్ పక్కలే కిచెన్ ఎంట్రన్స్ దగ్గర వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఈ లివింగ్ ఏరియాకి వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు టీవీ యూనిట్కి ఆపోజిట్గా. ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ ఎంట్రన్స్ దగ్గరే వాష్ బేసిన్ అయితే పెట్టించారు. ఇది మాత్రం చాలా క్లాసికల్గా అయితే కనపడుతుంది. నెక్స్ట్ అయితే మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. కిచెన్లోకి స్ట్రైట్గా వచ్చేసి మనం వస్తేనే మనకైతే పూజ గది అయితే కనపడుతుంది అండ్ చుట్టూ సెల్ఫ్స్ అయితే కనపడతాయి. ఇంకొక విషయం అండి, ఎవరి దగ్గర అయినా ప్రాపర్టీ ఉండి అదే ప్లాట్ ఉండి మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. అలాగే కన్స్ట్రక్షన్ కాకుండా మిగతా వర్క్స్ అంటే మనం వచ్చేసి ప్లాన్ చేపిస్తాం. పెయింటింగ్ వర్క్స్ ప్లస్ వుడ్ వర్క్ కంప్లీట్గా అయితే చేస్తాం. ఇంటీరియర్ డిజైన్స్ అనుకోవచ్చు. మనం కిచెన్ చూసుకున్న తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతూనే మనకైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్తో అయితే కనపడుతుంది. అండ్ వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో, అలాగే పిఓపి డిజైన్ కూడా చాలా బాగుండింది. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఇచ్చారు విత్ సేఫ్టీ గ్రిల్స్తో. ఇక్కడే ఒక వాష్ ఏరియా ప్లస్ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చుట్టూ టైల్స్తో చాలా బాగుండింది. ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి మొత్తం ఎల్ షేప్లో వచ్చింది కదా, దానివల్ల వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం ఈ హౌస్ 2 సెంట్స్లోనే కాబట్టి ఎల్ షేప్ మాత్రమే వస్తుంది కాంపౌండ్. చుట్టూ కాంపౌండ్ వేస్తే స్పేస్ ఎక్కువ పోతుందని చెప్పేసి ఓన్లీ ఎల్ షేప్లో మాత్రమే స్పేస్ వేశారు, అదే కాంపౌండ్ వేశారు. ఇక్కడే సంప్ ఉంటుంది, అలాగే బోర్ కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోనే మనకైతే సెల్ఫ్స్ అయితే కనపడతాయి ఎంట్రన్స్ డోర్ పక్కలే. సెల్ఫ్స్ కూడా మరీ ఎక్కువ అయితే లేవు, తక్కువ అయితే ఉన్నాయి, అంటే మీడియం రేంజ్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు మన వీడియోని చూశాను కదా, మీకు వర్త్ అనిపిస్తే మీరు మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. ప్రెజెంట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో అయితే చేస్తున్నాం, అది కూడా వేరే పేజెస్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఎంట్రీ అయింది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి 3D ప్రింటెడ్ డోర్ అయితే పెట్టించారు. అలాగే ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో, సింపుల్గా ఉండే పిఓపి డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టించారండి. ఎగ్జాక్ట్ ఈ వెస్టర్న్ టాయిలెట్ అదే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి స్టెప్స్ కింద అయితే వస్తుంది. మెయిన్ డోర్ పక్కలే సెల్ఫ్స్ కూడా పెట్టించారు. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఇంటిని డీటెయిలింగ్గా తెలుసుకుంటే ఇంటి సైజ్ వచ్చేసి 17.5 x 50, మొత్తం 2 సెంట్లలో అయితే ఉంటుంది. 98 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్, సీసీ రోడ్ అయితే ఉంటుంది. అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 60 లక్షలు అయితే చెప్తున్నారు. ఫైనల్గా వచ్చేసి 55 లక్షలకి అయితే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.
అంతేకాదు అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఏంటి లొకేషన్ వచ్చేసి సాయినాథ్ నగర్, వివిఎస్ ఫంక్షన్ హాల్ రోడ్, గుత్తి పెట్రోల్ బంక్, కర్నూలు. మీరు ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.